హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కొత్తగా మన తెలంగాణలో లాంచ్ చేసిన TG20కి ఎలా వెళ్ళాలి ఏంది అనేది మొత్తం ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు మాకైతే ఇక్కడ గేట్ నెంబర్ 7 వచ్చింది. మేము డిస్ట్రిక్ట్ యాప్లో మా ఫ్రెండ్ గారు బుక్ చేసిండు టికెట్స్. మేము ఫ్రెండ్స్ వెళ్ళినాము. ఇక్కడ డిస్ట్రిక్ట్ యాప్లో బుక్ చేసుకున్నాక స్కానర్ వస్తుంది. అదేమో ఇక్కడ స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి పంపిస్తారు. మాకేమో ఇక్కడ D2 వచ్చింది. D2 నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తారు. ఇలా మనం పైన ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళంగానే ఇక్కడ సన్ రైజ్ లో కనిపిస్తుంది. మేమైతే స్టేడియంలోకి ఎంటర్ అయినాం. ఇక్కడ ఎంట్రీ కాగానే ఒక్కసారి చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుండే. ఇది నాకు సెకండ్ టైం. IPL మ్యాచ్కి పోలే కానీ ఒకసారి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ అయితే ఒకసారి వెళ్ళాను. అప్పుడు కూడా బాగుండే. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుండే లొకేషన్ అయితే. ఒక్కసారి మొత్తం మీరు ఈ గ్రౌండ్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుండే. 7:15కి మ్యాచ్ స్టార్ట్ అయింది. మేము ఎంట్రీ కాగానే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఖమ్మం వర్సెస్ నల్గొండ ఉండే. ఎవరు గెలుస్తారని చూడాలి. ఇక తక్కువ బడ్జెట్లో మాత్రం మ్యాచ్ చూడాలంటే ఇదే సువర్ణ అవకాశం. కేవలం 49.99 రూపీస్కి మనం టికెట్లు బుక్ చేసుకొని మ్యాచ్కి వెళ్ళొచ్చు. చిన్న పిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, చిన్నపిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి కొంచెం మ్యాచ్ చూపించాలనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము చూస్తూనే మనం కొద్దిసేపు చూడంగానే మ్యాచ్ మొత్తం DJ సౌండ్ అది ఇది మొత్తం స్టేడియం అంతా మారుమోగిపోయింది. ఇక్కడ శ్రీనిధి యూనివర్సిటీ స్పాన్సర్స్ ఉన్నట్టున్నారు. మొత్తం అవే బ్యానర్స్ ఉన్నాయి. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిందో లేదో కానీ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడిపోయింది. రివ్యూ తీసుకుర్రు, చూద్దాం. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇక చూస్తూనే ఉన్నాం. మధ్యలో ఏమో అటు ఇటు ప్లేయర్లు చేంజ్ అవుతూనే ఉన్నారు. ఓవర్కి ఇటు, ఒక ఓవర్ అటు, ఒక ఓవర్ ఇటు. కీపర్స్, బౌలర్స్, ఫీల్డర్స్ అందరు చేంజ్ అయిపోతూనే ఉన్నారు. దరిద్రం ఏంటంటే మేము మ్యాచ్ చూసేటప్పుడేమో షార్ట్స్ కొడుతుర్రు, ఈ వీడియో తీసేటప్పుడు మాత్రం షార్ట్స్ కొట్టట్లేదు. మొత్తం లైటింగ్ గిటింగ్ గట్టిగా పెట్టి ఉప్పర్ స్టేడియం మొత్తం గట్టిగా తయారు చేసారు. ఈ ఇయర్ మాత్రమే స్టార్ట్ చేసారు కొత్తగా TG20 అని. ఇక ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేసేస్తారు అనుకుంటా. ఈ ఖమ్మం టీంలో అయితే బట్టి విక్రమార్క కొడుకు కూడా ఉన్నాడు. స్టేడియంలో 2 సైడ్లు 2 స్క్రీన్లు ఉండే. మాకు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. మధ్యలో డ్రోన్ కూడా వచ్చి అటు ఇటు తిప్పుతుండే. ఆ డిస్ప్లేలో కనిపిస్తామేమో అని ఆతృతగా చూసినాం కానీ మమ్మల్ని ఎవరు చూపించనే లేదు. అటు ఇటు అయితే చూపిస్తాడేమో అని ట్రై చేసినాం కానీ ముందు కెమెరామ్యాన్, వెనకాల కెమెరా ఎటు చూసినా కనపడలే. ఆ డ్రోన్ అయితే మధ్యలో వచ్చిపోయింది కానీ మేమైతే ఒక్కసారి కూడా కనపడలేదు. మా దోస్తులు కూడా కనిపిస్తారేమో అని. ఇక్కడ DJ సెటప్ కూడా ఉంది. మొత్తం DJ ఇట్లా మధ్యలో వికెట్ పడ్డప్పుడు 6 కొట్టినా 4 కొట్టినా కానీ కొత్త పాటలు పెట్టి మంచిగా ఊపన్న పాటలు పెట్టి ఊపేసిండు. మన యాంకర్ కూడా పోతుంది అక్కడ టీం వాళ్ళని చీర్ చేయడానికి. ఈమె బిగ్ బాస్లో కూడా వచ్చింది, నేహా చౌదరి. ఈమె మన స్టేడియంలోకి వచ్చింది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వస్తుంది అనుకుంటా యాంకరింగ్ చేయడానికి. ఈ తెలుగు కెమెరామెన్లకు అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఎంతసేపు నిల్చొని ఉండాలేమో, మొత్తం నిల్చొని వీడియో తీస్తుండు. అప్పుడప్పుడు ఎప్పుడో టైం దొరికినప్పుడు కూర్చుంటుండు. అది కూడా బ్రేక్ వస్తే ఇటు సైడ్ తిప్పుతుండు. బ్రేక్ రాకపోతే ఎమ్మటే ఓవర్ స్టార్ట్ కాగానే ఓవర్ సైడ్ చూపిస్తుండు. కొద్దిసేపు కాగానే మధ్యలో చిన్నగా రెయిన్ బ్రేక్ కూడా వచ్చింది. చిన్న చినుకులు పడ్డాయి. అంటే మొత్తం వచ్చి గట్టిగా పడి ఆగిపోనైతే ఆగిపోలేదు కానీ చిన్న చిరుజల్లు లెక్క వచ్చినాయి. చూడండి వ్యూ అయితే ఎట్లుందో. గ్రౌండ్ మొత్తానికైతే సూపర్ షాట్ 6 కొట్టేసింది. చూడండి ఎట్లుందో అసలు. ఇది కొట్టగానే సౌండ్ దద్దరిల్లిపోయింది ఒకటేసారి. ఇక కెప్టెన్ హిమతేజ్ అయితే 50 కంప్లీట్ చేసేసుకోండు. సెలబ్రేషన్ స్టార్ట్. స్టేడియంలో మాత్రం తినడానికి అసలు ఏం అలో లేదు. బయట నుంచి తెచ్చుకుందామంటే ఆఖరికి వాటర్ బాటిల్ కూడా తీసుకుపోనేలేదు. అక్కడ మాత్రం ఫుల్ కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు. 100 రూపాయలకి 3 సమోసాలు అమ్ముతున్నారు. ఒక ఎగ్ పఫ్ 50 రూపీస్ అంటే నార్మల్గా 30 రూపీస్. చిప్స్ ఏమో 50.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఉప్పల్ మ్యాచ్లో T20 మ్యాచ్కి వెళ్తే కామెంట్ చేయండి కింద, ఎంతమంది వెళ్ళిరో చూద్దాం. ఇదైతే ఇన్నింగ్స్లో లాస్ట్ బాల్, బౌండరీ తోటి ఎండ్ చేసేసారు ఇన్నింగ్స్ని. మ్యాచ్ అయితే చూడడానికి చాలా బాగుండే, మాకైతే మస్తు టైంపాస్ అయిపోయింది. ఎవరన్నా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు ఎవరైనా తీసుకొని రావాలనుకుంటే సండే రోజు కూడా మ్యాచ్ ఉంది, సండే రోజు వచ్చి ట్రై చేయండి. ఉప్పల్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం వచ్చి ట్రై చేయొచ్చు, పక్కా బెటర్ ఉంటుంది. ఇక మ్యాచ్ అయితే అయిపోయినకి వచ్చింది. ఇక మేమైతే ముందుగాలే బయటికి వెళ్తున్నాం, మళ్ళీ అక్కడ ట్రాఫిక్ పార్కింగ్ దగ్గర జామ్ అయిపోతుందని చెప్పి ముందుగాలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.